హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక ప్రభావతి అయితే మంచం మీద కూర్చుంటే మీనా అయితే చాప తెచ్చుకొని కింద పరుచుకొని పడుకుంటుంది అనమాట. ఇక రోహిణి కోసం అని చెప్పేసి కొంచెం ప్లేస్ అయితే వదిలేసి ప్రభావతి అయితే మంచం మీద పడుకుంటుంది. ఇక తర్వాత బాలు కూడా చాప తీసుకుని సత్యం గదికి అయితే వెళ్తాడనమాట. ఇక అప్పటికే సత్యం మనోజ్ అయితే మంచం మీద ఉంటారు. కింద పడుకుంటావా అని చెప్పేసి బాలుతో మనోజ్ అయితే అనగానే, లేదు నీకోసమే తెచ్చారా అని చెప్పేసి అంటాడనమాట. ఇక మనోజ్ అయితే, రే నేను కింద పడుకోలేనురా, నా వల్ల కాదని చెప్పేసి అంటాడు. ఇక బాలుని చాప కింద తీసుకొని పడుకుంటాడనమాట. ఇక పడుకున్నవాడు కాస్త పైకి లేచి చిన్నప్పుడు సంఘటనలన్నీ గుర్తు చేస్తూ సత్యం మనోజ్ వాళ్ళకైతే నిద్ర లేకుండా చేస్తాడనమాట. ఇక సత్యం అయితే, రే బాలు నిద్రపోరా, నాకు నిద్ర వస్తుందని చెప్పేసి పడుకుంటాడు. కానీ మనోజ్ మాత్రం ఇక బాలు అయితే నిద్రపోకుండా చెవులు అయితే ఇక ఆ కథలని ఈ కథలని చెప్పేసి ఏవేవో కథలు చెప్తూ ఉంటాడనమాట. ఇక మనోజ్ అయితే చెవులు మూసుకోలేక నిద్ర పట్టక అల్లాడుతూ ఉంటాడు. ఇక తర్వాత రోహిణి అయితే ప్రభావతి గదికి అయితే వెళ్తుంది అనమాట. ఇక అప్పటికి ప్రభావతి మెలకుగా ఉండగానే మీనేమో చాప కింద వేసుకొని పడుకుంటుంది అనమాట. ఇక రోహిణి అయితే, అత్తయ్య మీనాకి ఇంటి కింద పడుకుందని చెప్పేసాను, కానీ అదేమైనా నీలా కోటేశ్వర్ల ఇంట్లో పడుకుందా, పూలు అమ్ముకునే కొంపలే కదా పుట్టింది, దానికి అలవాటేలే అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇక ఆ మాటలకి మీనా అయితే లేచి కూర్చుంటుంది. ఇక వెంటనే రోహిణి అయితే, ఏమైంది మీనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక మీనా అయితే, ఇందాకటి నుంచి చెవి దగ్గర గుయ్యమంటూ తిరుగుతుంది ఒక దోమ, నిద్ర పట్టడం లేదని చెప్పేసి ఇక చెప్తుంది అనమాట. ఇప్పుడు కానీ చూసావు, కాసేపు ఆగితే దోమల గుంపు వస్తుంది, జాగ్రత్త రోహిణి అని చెప్పేసి హెచ్చరించి మరీ పడుకుంటుంది అనమాట. అంటే ఇండైరెక్ట్గా ప్రభావతి గురక పెడుతుంది కదా, అలా అంటదనమాట. ఇక మీనా ఏం చెప్పింది ఏంటి అనేది రోహిణికి అయితే అర్థం కాదు. ఇక ప్రభావతి అయితే పడుకున్న కాసేపటికి గురక పెట్టడం అయితే స్టార్ట్ చేస్తే ఇక రోహిణికి అయితే నిద్ర పట్టదనమాట. అంటే ఇందాక దోమలని మీనా అన్నది అత్తయ్యనేనా అని చెప్పేసి అనుకుని ప్రభావతిని లేపబోతూ ఉండగానే ఒకసారి చేతితో అయితే కొట్టి రెండోసారి కాలుతో అయితే తంతుంది అనమాట రోహిణిని ప్రభావతి. ఇక చేసేదేం లేక రోహిణి అయితే దిండు దుప్పట తీసుకొని ఇక హాల్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అప్పటికే హాల్లో మనోజ్ అయితే ఉంటాడు. మనోజ్ని చూడగానే రోహిణి అయితే, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పేస్తాను, కానీ ఆ బాలుగాడు ఎక్కడ నిద్రపోనిస్తున్నాడా అని చెప్పేసి ఇక చెప్తాడనమాట. మరి నువ్వేంటి రోహిణి ఇక్కడికి వచ్చావు అని చెప్పేసాను, కానీ అత్తయ్య బాగా గురక పెడుతుందంటే నేను నాకు నిద్ర పట్టట్లేదని చెప్పేసి చెప్తుందనమాట. ఇక ఇద్దరు అయితే బాధపడుతూ మనం హాల్లో పడుకోకూడదు, రూమ్లోనే పడుకోవాలనుకుంటే లాస్ట్కి మనకి హాలే గత అయిందని చెప్పేసి అనుకుంటూ ఇంక అక్కడైతే పడుకుంటారనమాట. ఇక ఉదయాన్నే మీనా అయితే లేవదు. ఇక మీనా లేటుగా లేసేసరికి వంట అయితే ఏం కాదనమాట. ఇక ప్రభావతి అయితే గొడవ చేస్తూ ఉంటుంది. గది ఇవ్వకపోవడం వల్లే కదా కావాలని ఎలా చేసావు, ఒకరోజు గది లేకపోతే ఏమవుతుందని చెప్పేసి మీనానైతే తిడుతూ ఉంటుంది అనమాట. ఇక మీనా అయితే, ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని చెప్పేసి ఇక ప్రభావతిని అయితే అంటదనమాట. ఒంట్లో బాగాలేదని చెప్పాను, అందుకే లేవడం ఆలస్యమైందని చెప్పాను, అయినా కానీ వినిపించుకోరా మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే సత్యం కూడా వచ్చి ప్రభావతిని అయితే తిడతాడు. ఇక ఇంతలో మనోజ్ వచ్చి వంట ఏం చేశారని చెప్పేసి అడుగుతూ ఉండగానే మీనా వంట చేయలేదని చెప్పేసి ప్రభావతి చెప్తూ ఉండగానే ఇక అప్పుడే బాలు అయితే, మీనాకి ఒంట్లో బాగాలేదు, తన కోసం అని చెప్పేసి జావ కాస్తున్నాను, అందరం మాట్లాడే మాటలు వింటున్నా అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఇంతలో రవి శృతి కూడా వచ్చి ఇక మీనాకి హెల్త్ బాగాలేదని చెప్పేసి తెలియగానే రెస్ట్ తీసుకోమని చెప్పి మేము రెస్టారెంట్లో తింటాం అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక మనోజ్ రోహిణి కూడా మేము కూడా బయట తింటాం అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఇక తర్వాత బాలు అయితే మీనాని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తాడు. ఇక ఆవిడైతే చెక్ చేసి 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, మామూలు జ్వరం అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక బాలు అయితే, మేడం రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అర్థమయ్యేలా పెద్దగా ఒక చీటీ వెనక రాసేయండి అని చెప్పేసి అనగానే ఇక మీనా అయితే తలగొట్టుకుని, అలా ఏం వద్దు మేడం అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక డాక్టర్ అయితే సెలైన్ రాస్తున్నా, 1 గంటలో అయిపోతుంది, ఇది పెట్టించుకుని వెళ్ళు, నీరసం తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక వెంటనే బాలు అయితే, మేడం పౌరుషానికి కూడా మా భార్యకి ఏదైనా రాయండి, నీరసానికి రాసినట్టే అని చెప్పేసాను. కానీ ఇక డాక్టర్ అయితే బాలు వైపు అలానే చూస్తూ ఉంటుందన్నమాట. ఇక మీనా అయితే, ఏమండి కాస్త సైలెంట్గా ఉండండి అని చెప్పేసి ఇక బాలుని అయితే ఆపుతుందన్నమాట. ఇక సెలైన్ పెట్టించుకుని బాలు మీనా బయటకు వచ్చేసరికి సుగుణం అయితే చింటూని తీసుకుని అంబులెన్స్లో వస్తూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే మీనా అయితే సుగుణమ్మని చూసి గుర్తుపట్టి తన దగ్గరికి అయితే వెళ్ళేసరికి చింటూ కళ్ళకైతే ఒక గుడ్డ కట్టి చింటూ అయితే స్పృహ లేకుండా పడి ఉంటాడనమాట. ఏమైందమ్మా అని చెప్పేసి ఇక బాలు మీనా వాళ్ళైతే కంగారుగా సుగుణమ్మని అడగగానే, ఎవరో ముగ్గురు వెధవలు బండి నడుపుతూ చింటూని గుద్దేసి వెళ్ళిపోయారు, ఊరిలో వైద్యులు అక్కడ కష్టం అన్నారు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పేసి ఏడుస్తూ చెప్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ బాలు మీనా వాళ్ళైతే ఆ సుగుణమ్మకి ధైర్యం చెప్పి ఇక లోపలికి అయితే తీసుకుని వెళ్ళి డాక్టర్తో మాట్లాడి ఇక ట్రీట్మెంట్ జరిగేలా చేస్తూ సాయం చేస్తారనమాట. అయితే సుగుణమ్మ మనసులో ఈ విషయం రోహిణికి అర్జెంటుగా చెప్పాలి ఎలాగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.
ఇక తర్వాత సుగుణమ్మ అయితే మీకు ఏదైనా పని ఉంటుంది కదా ఇంటికి వెళ్ళిపోండి నేను చూసుకుంటాను పర్లేదని చెప్పేసి చెప్పగానే మాకు ఇప్పుడు ఏం పనిలేదు మీనాకు కూడా ఈరోజు ఏం పనిలేదు తనకి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి తీసుకొచ్చాను బాబుకి ట్రీట్మెంట్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటామని చెప్పేసి ఇక బాలు మీనా అయితే చెప్పగానే ఇక సుగుణమ్మ అయితే మీ మంచితనానికి సంతోషపడాలో ఈ విషయం రోహిణికి నేను చెప్పలేకపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకొని ఇక పక్కకి వెళ్ళి రోహిణికి అయితే ఫోన్ చేస్తానమాట. ఇక రోహిణి అయితే సుగుణమ్మని విసుక్కుంటూ ఉంటుంది ఎందుకమ్మా ఫోన్ చేసావు ఏంటి అని చెప్పేసి ఇక సుగుణమ్మ అయితే అది కదమ్మా ఒక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలని ఫోన్ చేశాను చింటికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ తీసుకొచ్చానని చెప్పేసి చెప్పగానే ఇక రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. సరే నువ్వేం టెన్షన్ పడకమ్మా ఇప్పుడే వస్తానని చెప్పేసి ఇక రోహిణి అయితే చెప్పగానే వద్దమ్మా ఇక్కడ బాలు మీనా వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఫోన్ చేసి చెప్తాను అప్పుడు రా అని చెప్పేసి చెప్పగానే సరేనమ్మా అని చెప్పేసి రోహిణి అయితే ఇంకా ఫోన్ కట్ చేసి ఇక బయలుదేరుతూ ఉంటుంది అనమాట. ఇక లగేజ్ తీసుకొని చింటూ కోసం అయితే హాస్పిటల్కి అయితే వస్తూ ఉంటుంది రోహిణి. అప్పటికే బాలు మీనాలు అయితే హాస్పిటల్ నుంచి వెళ్ళారనమాట అక్కడే ఉంటారు. ఇక రోహిణిని అయితే వాళ్ళైతే చూసేస్తారనమాట. ఇక బాలు అయితే నువ్వేంటి పార్లరమ్మా ఎక్కడున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారనమాట. ఇక మీనా కూడా ఏంటి రోహిణి అంత కంగారు పడుతున్నావు ఎక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఎక్కడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. కానీ రోహిణి మాత్రం పొంతన లేని సమాధానాలు చెప్తూ సైలెంట్గా ఉండిపోతూ ఉంటుంది అనమాట. ఇక బాలుకి అయితే వెంటనే అర్థమైపోయి ఏంటి మీనా నీకు ఇంకా అర్థం కాలేదా మన పార్లరమ్మ చింటూ కోసమే వచ్చినట్లుంది చింటూకి పార్లరమ్మకి మధ్య ఏదో రిలేషన్ ఉంది అదేంటో మనం తెలుసుకోవాలని చెప్పేసి ఇక మీనాతో చెప్తూ ఉండగానే ఇక మీనా అయితే మీరు కాసేపు ఆగండి నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి రోహిణి ఏం జరిగింది చెప్పు ఎందుకు అంత కంగారు పడుతున్నా ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఇక రోహిణి అయితే పొంతన లేని సమాధానాలు చెప్తూ ఇక సైలెంట్గా తలదించుకుని ఉంటుంది అనమాట. ఇక వెంటనే బాలుకి అయితే అర్థమైపోయి నేను చెప్పాను కదా మీనా చింటూకి ఇవిడికి ఏదో రిలేషన్ ఉంది అదేంటో మనం తెలుసుకోవాలని చెప్పేసి చింటూ కోసమే వచ్చిందని చెప్పేసి చెప్తాడనమాట. ఇక రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.